మాకు 10 సంవత్సరం అయింది. అవి ఇప్పుడు మంచిగా లేదు. ఇప్పుడు మాకు పుష్కరాలు వస్తున్నది. ఇప్పుడు చేస్తే మంచిగా చేస్తే మాకు బాగా మంది వస్తాం. బాగా మంచి ఇప్పుడు వస్తే మంచిగా మాకు సౌకర్యం ఉంటే మంచిగా వస్తుంది. ఆఫీసర్లు అంతా నీళ్ళు మంచిగా కావాలా, ఇక్కడ రోడ్డు కావాలా, ఇక్కడ పుష్కరాలు ఘాట్స్ సౌకర్యం మంచిగా కావాలా. వస్తే మాకు మంచిగా వస్తాం. ఇక్కడ సౌకర్యం ఇక్కడ లేవు. సౌకర్యం మంచిగా వస్తే కల్పించాలా. మాకు అంతా అచ్చరైతే సార్. వీరయ్యప్ప కందకుర్తి గ్రామం రంజల్ మండలం. ఇక్కడ పుష్కరాలు అయిన సంది ఇక్కడ సౌకర్యాలు భక్తులకు వచ్చిన వాళ్ళకు మాత్రం ఏం సౌకర్యాలు లేవు. బాత్రూమ్లు ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ బట్టలు మార్చదలిగి ఆడవాళ్ళకు ఏం లేదు. అన్నీ ఇక్కడ జాడు కొట్టేటోళ్ళు కూడా ఏ కమిటీ ఇక్కడ సంబంధం లేదు. ఏ కమిటీ వాళ్ళకు కూడా రోజు శుక్రవారం అయితే 1000, 1200, 1200 ఇట్లా వస్తారు. మరి ఇక్కడ వచ్చిన భక్తులకు మాత్రం ఏం సౌకర్యాలు గవర్నమెంట్ చెయ్యకొచ్చింది. మరి ఇక వచ్చిన పుష్కరాల్లో చేసేటోళ్ళు గవర్నమెంటే కదా సార్. మరి వాళ్ళు ఏం చేస్తారో కానీ ఇప్పుడైతే అన్నీ బాధలే ఉంటారు. సరిగా లేదు. మళ్ళీ ఇక్కడ జాడు కొట్టేటోళ్ళు లేరు, సఫాయి చేసేటోళ్ళు లేరు. అక్కడ బాత్రూమ్లు ఖరాబ్ అయితే వీటికి కూడా వాళ్ళు చూసిన మానవాళ్ళు లేరు. ఆడవాళ్ళకు బట్టలు మార్చదలిగి అది కూడా ఎప్పుడు కీలి తాళం ఉంటుంది. మరి ఇక్కడ భక్తులు మాత్రం ఏం సౌకర్యము లేదు. ఇక్కడ ఎవరిది లేదు సార్. ఇక్కడ ఎవరే లేరు. ఇండోమేటు లేదు, కమిటీ కూడా లేదు. ఒక 4 ఏళ్ళు మాత్రం ఉండే కమిటీ, 3 ఏళ్ళు.